నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఓటర్ల తుది జాబితా రిలీజ్, జిల్లాల వారీగా అందుబాటులోకి. అంగన్వాడీలు మొండి పట్టుదల వీడి విధుల్లో చేరాలి, ఎన్నికల తర్వాత సమస్యను పరిష్కరిస్తామన్న పేర్ని నాని. రామాలయ ప్రారంభోత్సవం దేశంలో ఐక్యతను పెంచింది, భావోద్వేగానికి గురయ్యానన్న జనసేనాని పవన్. రామ్లల్లా ఇకపై టెంపుల్లో కాదు, దివ్య మందిర్లో ఉంటాడు, దేశంలో నవశకం మొదలైందన్న మోదీ. అనుకున్న చోటే రామాలయం నిర్మించాం, 500 ఏళ్ల కళ నెరవేరిందన్న యోగి. అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. భవ్యరామ మందిరంలో నేత్రపర్వంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగవంగా వైభవంగా జరిగింది, నేత్రపర్వంగా సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆదిత్య బెన్ ఈ క్రతువుల్లో పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలు, మంత్రాల మధ్య ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ క్రతువు జరిపి నిర్ణీత ముహూర్తానికి విగ్రహం కళ్లపై అడ్డంకులను తొలగించారు. వేద మంత్రాల మధ్య ప్రధాని మోదీ బాలరాముడికి మొదట పుష్పాంజలి సమర్పించారు. పూజారులు అష్టోత్తర శతనామావళితో అర్చించిన అనంతరం ప్రధాని పుష్పాలు సమర్పించి మంత్రపుష్పం సమర్పించారు, ఛత్రం సమర్పించారు. పూజారుల ఆధ్వర్యంలో మోదీ స్వయంగా బాలరాముడికి పూజలు చేశారు. అదే సమయంలో హెలికాప్టర్లు రామమందిరంపై పూలవర్షం కురిపించాయి. వేలాది సంవత్సరాల తర్వాత కూడా రామప్రతిష్ఠ జరిగిన ఈ రోజును ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని ప్రధాని మోదీ అన్నారు. శతాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ శ్రీరాముడు ఎట్టకేలకు మన ముందుకు వచ్చారని అన్నారు. శతాబ్దాల సహనం, కృషి, త్యాగాల ఫలితమే ఈరోజు రాముడు తిరిగి వచ్చారని అన్నారు. దశాబ్దాల పాటు న్యాయ పోరాటం జరిగిందని, న్యాయాన్ని గెలిపించిన భారతదేశ న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారని అన్నారు. ఈరోజు రాముడికి క్షమాపణ చెప్పుకుంటున్నానని, మన ప్రయత్నాల్లో, త్యాగాల్లో ఎక్కడో లోపం జరిగి శతాబ్దాలుగా ఈ రోజు కోసం నిరీక్షించాల్సి వచ్చిందని మోదీ అన్నారు. ఈరోజు అందరి కల సంపూర్ణమైందని, శ్రీరామచంద్రుడు అందరినీ తప్పనిసరిగా క్షమిస్తారని తాను నమ్ముతున్నానని చెప్పారు. రామాలయం జాతీయ ప్రజ్ఞకు సంకేతమని, విశ్వాసాలకు ప్రతీక అని, రాముడు దేశానికి పునాది అని, భారతదేశ ఆలోచన విధానానికి, న్యాయానికి రాముడు ప్రతీక అని కొనియాడారు. దేశ కీర్తి పతాకం శ్రీరాముడని, రాముడిని గౌరవించుకుంటే ఆ ప్రభావం శతాబ్దాలు, వేలాది సంవత్సరాల పాటు ప్రజలపై ఉంటుందని అన్నారు. రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ప్రజలందరికీ పేరు పేరున ప్రధాని అభినందనలు తెలిపారు. रामलला अब टेंट में नहीं रहेंगे। हमारे लाल रामलला अब इस दिव्य मंदिर में रहेंगे।
मेरा पक्का विश्वास है, अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी। ये क्षण अलौकिक है, ये पल पवित्रतम है। ये माहौल, ये वातावरण, ये ऊर्जा, ये घड़ी प्रभु श्री राम का हम सब पर 22 जनवरी 2024 का ये सूरज एक अद्भुत आभा लेकर आया है। 22 जनवरी 2024 ये कैलेंडर पर लिखी एक तारीख नहीं, ये एक नए काल चक्र का उद्गम है। राम मंदिर के भूमि पूजन के बाद से प्रतिदिन पूरे देश में उमंग और उत्साह बढ़ता ही जा रहा था। निर्माण कार्य देख देशवासियों में हर दिन एक नया विश्वास पैदा हो रहा था। 22 जनवरी 2024 का ये सूरज एक अद्भुत आभा लेकर आया है। 22 जनवरी 2024 आज हमें सदियों के उस धैर्य की धरोहर मिली है। आज हमें श्री राम का मंदिर मिला है। गुलामी की मानसिकता को तोड़कर उठ खड़ा हो राष्ट्र। अतीत के हर दंश से हौसला लेता हुआ राष्ट्र ऐसे ही नव इतिहास का सृजन करता है। आज से 1000 साल बाद भी लोग आज की इस तारीख की, आज के इस पल की चर्चा करेंगे। आज हमें सदियों के उस धैर्य की धरोहर मिली है। आज हमें श्री राम का मंदिर मिला है। गुलामी की मानसिकता को तोड़कर ఇక అయోధ్యలో కాల్పులు కర్ఫ్యూలు ఉండవని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 500 ఏళ్ల నాటి భారతీయుల కల నెరవేరిందని, ప్రధాన సమాజం తమ దేవుడికి సరైన స్థానం కల్పించడానికి ఇంత కష్టపడాల్సి రావడం చరిత్రలో మొదటిసారి అని అన్నారు. రామమందిరం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. యోగి ఆదిత్యనాథ్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేత మోదీ అని అన్నారు. के लंबे अंतराल के उपरांत आज के इस चिर प्रतीक्षित मौके पर अंतर मन में भावनाएं कुछ ऐसी हैं कि उन्हें व्यक्त करने के लिए शब्द नहीं मिल रहे हैं। मन भावुक है, भाव विभोर है, भाव विह्वल है। निश्चित रूप से आप सब भी ऐसा महसूस कर रहे होंगे। आज इस ऐतिहासिक और अत्यंत पावन अवसर पर भारत का हर नगर, हर ग्राम अयोध्या धाम है। हर मार्ग श्री राम जन्मभूमि की ओर आ रहा है। हर मन में राम नाम है। हर आंख हर्ष और संतोष के आंसू से भीगा है। हर जीवा राम राम जप रही है। रोम रोम అయోధ్యలో రామ్లల్లాతో భారత్ ప్రతిష్ట తిరిగి వచ్చినట్లయిందన్నారు సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్. ప్రపంచానికి మార్గదర్శనం చేసే నయా భారత్ ఖచ్చితంగా ఉద్భవిస్తోందన్నారు. రాముడి కోసం కోట్లాది గళాలు స్మరించాయన్నారు.
రాముడు ధర్మం త్యాగనిరతికి ప్రతీక అన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లడమే మన ధర్మం అన్నారు. పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడించారు. सौ वर्षों के लंबे अंतराल के उपरांत आज के इस चिर प्रतीक्षित मौके पर अंतर मन में भावनाएं कुछ ऐसी हैं कि उन्हें व्यक्त करने के लिए शब्द नहीं मिल रहे हैं। मन भावुक है, भाव विभोर है, भाव विह्वल है। निश्चित रूप से आप सब भी ऐसा महसूस कर रहे होंगे। आज इस ऐतिहासिक और अत्यंत पावन अवसर पर भारत का हर नगर, हर ग्राम अयोध्या धाम है। हर मार्ग श्री राम जन्मभूमि की ओर आ रहा है। हर मन में राम नाम है। हर आंख हर्ष और संतोष के आंसू से भीगा है। हर जीवा राम राम जप रही है। रोम रोम में राम रमे हैं। पूरा राष्ट्र राममय है। ऐसा लगता है हम त्रेता युग में आ गए हैं। 500 वर्षों के लंबे अंतराल के उपरांत आज के इस चिर प्रतीक्षित मौके पर अंतर मन में भावनाएं कुछ ऐसी हैं कि उन्हें व्यक्त करने के लिए शब्द नहीं मिल रहे हैं। मन भावुक है, भाव विभोर है, भाव विह्वल है। निश्चित रूप से आप सब भी ऐसा महसूस कर रहे होंगे। आज इस ऐतिहासिक और अत्यंत पावन అయోధ్య భవ్యరామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలో వందలాది మంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మిక ప్రముఖులతో రామాలయ ప్రాంగణం కళకళలాడింది. ఆనందం వెలువరిసింది. అపూర్వ రీతిలో నేత్రపర్వంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలు రంగాలకు చెందిన ఇంతమంది ప్రముఖులు హాజరు కావడం విశేషం. రాజకీయ ప్రముఖుల్లో మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ హాజరయ్యారు. పారిశ్రామికవేత్తలలో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆదిత్య బిర్లా, కుమార్ మంగళం బిర్లా, అనన్య బిర్లా, ఆకాష్ అంబానీ, ఆయన భార్య సాలోకా మెహతా, సునీల్ భారతి మిట్టల్ ఇతరులు హాజరయ్యారు. సినీ ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, నితీష్ భరద్వాజ్, జాకీ ష్రాఫ్, మాధురి దీక్షిత్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, ఆయుష్మాన్ ఖురానా, రణబీర్ కపూర్, అలియా భట్, రాజ్ కుమార్ హిరానీ, రోహిత్ శెట్టి, కంగనా రనౌత్, వివేక్ ఓబ్రాయ్, సినీ సంగీత దర్శకుడు అను మాలిక్, నిర్మాత మధుర్ భండార్కర్ హాజరయ్యారు. ప్లేబ్యాక్ గాయకుడు సోను నిగమ్ కూడా హాజరయ్యారు. सेलिब्रेट कर रहे हैं इतनी बड़ी चीज, राम मंदिर ओपन होने वाला है और बस उस पल का वेट है कि जब वो ओपन होगा और हम सब लोग अंदर जाएंगे और उनकी मूर्ति देखेंगे. तो we're very excited and waiting to be blessed by being present there. క్రీడారంగ ప్రముఖుల్లో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ హాజరయ్యారు. నోబెల్ బహుమతి విజేత కైలాస్ సత్యార్థి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధ్యాత్మికవేత్తలు స్వామి చిదానంద్ సరస్వతి, భాగేశ్వర్ ధామ్కు చెందిన ధీరేంద్ర శాస్త్రి,
యోగా గురు రామ్దేవ్, ఇతర ప్రముఖుల్లో జానపద గేయ కళాకారిణి మాలిని అవస్థి హాజరయ్యారు. ఆమె రామభజన పాడారు. సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషి కూడా హాజరయ్యారు. I think what one feels when they are in a very religious, this has been, we all wanted this for a very long time, and it is just. పితృవాక్య పరిపాలకుడు, సత్యధర్మాలను గౌరవించేవాడు, అందరివాడు మన శ్రీరాముడు. మన దేశంలో విభిన్న వర్గాల మధ్య మానవత్వ విలువలను పెంచుతోంది మన అయోధ్య. ఆ అయోధ్యలో సరయూ నదీ తీరంలో తన జన్మస్థానంలో బాలరాముడిగా మన శ్రీరామచంద్రుడు. మళ్ళీ అయోధ్యకాండకు శ్రీకారం. ప్రతి గుండె గుడిలో మారుమ్రోగుతోంది శ్రీరామనామం. శ్రీరామచంద్రుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించే మీ అందరికీ ప్రేమపూర్వక శుభాకాంక్షలు, భక్తిపూర్వక. हम सब के लिए बहुत ही बड़ा दिन है और मेरा सौभाग्य है कि मुझे यहाँ पे आने का. Today has been quite emotional for me, and at the time of Pran Pratishtha, tears were started rolling unknowingly, and it's quite emotional. Maybe the collective pain of the nation for the last few generations and a few centuries, I think, finally it fulfilled. And this has strengthened Bharat as a nation, and also it has unified them more. And always when we look for Ram or Balaji, we'll go for Tirumala. I think from, especially from southern part, I'll see, we'll come back to Ayodhya now. We'll go back, we'll come back. आप क्यों रो रहे हैं पहले बताइए. आप क्यों ऐसे रो रहे हैं? कुछ नहीं कह सकते. क्या बोले अभी कुछ बोलने को है नहीं. बस यही बोलने को है. आप क्यों रो रहे हैं पहले बताइए. आप क्यों ऐसे रो रहे हैं? कुछ नहीं कह सकते. क्या बोले अभी कुछ बोलने को है नहीं. बस यही बोलने को है. It's a historic moment. Thank you so much for inviting me here, PMO. That is historic. Everybody should visit this place. It's beautiful. Thank you so much. Wonderful experience. Yes, it's wonderful experience. It's the peoples of whole India, and now their day made. वो लोग जैसे राम लक्ष्मण है, वैसा राम लक्ष्मण का ये मंदिर का प्रतिष्ठा करने में मेरा आइडिया में कि भगवान ही ऐसे किया है. दोनों लोगों को ये मंदिर प्रतिष्ठा करने के लिए पैदा किया है, सेटल करके किया है. बहुत जबरदस्त है सर. अरेंजमेंट्स, आर्किटेक्ट. అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగుతోంది. సనత్ నగర్లోని హనుమాన్ టెంపుల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు. ఎమ్మెల్యే తలసానికి శాల్వాతో సత్కరించారు నిర్వాహకులు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలవుతాయన్నారు. కాంగ్రెస్ అభూత కల్పనలు, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. తాము ఇంకా మాట్లాడటం మొదలుపెట్టనే లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఉలిక్కిపడుతున్నారన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తోందని, అయినా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు అధికారంలో ఉన్నామన్న సోయి తప్పి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తే ఆ పార్టీ నేతలకు అసహనం పెరుగుతోందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడే మాట్లాడతారో ఆయనకు తెలియదని విమర్శించారు. నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులు కట్టొద్దని కోమటిరెడ్డి చెప్పిన విషయాన్ని
మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు. కేటీఆర్ నిజం చెబితే కోమటిరెడ్డి చిన్న పెద్ద అనే తేడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి కాంగ్రెస్లోనే ఉంటూ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన తన తమ్ముడికి ఓట్లు వేయమని చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ నవంబర్ నెల బిల్ డిసెంబర్లో వస్తుంది. అయినా మేము డిసెంబర్ 9కి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెల కూడా మేమే కడతాం, మీరు కట్టకండి. ఎవరైనా వస్తే కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పిండు అని చెప్పండి అని కదా మాట్లాడి. అదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేసి తమ్ముడిని ముందే బీజేపీలో పంపించి, ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను వెనకమ్మడి వస్తా, నువ్వు ముందు పోమని చెప్పి తోలి కాంగ్రెస్ ద్రోహం చేసి, బీజేపీలో పోయిన నీ తమ్ముడికి ఓట్లు వేయమని చెప్పి కాంగ్రెస్ లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు. ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ములు. సొంత పార్టీకి ద్రోహం చేయడం, మళ్ళీ ఇటేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇళ్ళ తెచ్చుకొని తమ్ముని బీఆర్ఎస్ ను ముక్కలు చేయడం నీ తను కాదు, నీ తాతతరం కూడా కాదు. మీ ప్రగల్భాలు మాని ప్రజలు అడుగుతున్నది మీ హామీల గురించి, అది చేయండి. హామీలు అడుగుతారు, దీంట్లో నుంచి తప్పించుకోవడం కొరకు చేసే డ్రామాలలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. నువ్వు పోయిన రివ్యూ, అధికారిక రివ్యూ, దాంట్లో ప్రజలకు చెప్పాల్సింది నువ్వు ఇచ్చిన హామీల్ని ఎప్పుడు అమలు చేస్తావు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించాలంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన డిమాండ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్స్ వేదికగా మంత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు. మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించాలని అనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. మహాత్మా జ్యోతిరావు పూలే తమకు సర్వదా స్మరణీయుడని చెప్పుకొచ్చారు. ప్రయాణికులకు మరింత లగ్జరీతో కూడిన విస్తృత సేవలు అందించే లక్ష్యంతో ఎయిర్ ఇండియా తొలి A350 సేవలు నేటితో ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి సరికొత్త ఎయిర్ బస్ A350-900 విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోనే తొలి A350 ఎయిర్ క్రాఫ్ట్ అయిన ఈ విమానాన్ని గురువారం హైదరాబాద్లోని వింగ్స్ ఇండియా 2024లో అధికారికంగా ప్రారంభించారు. A350 ఎయిర్ బస్ విమానాలను గేమ్ చేంజర్గా ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్బెల్ విల్సన్ అభివర్ణించారు. ఈ విమానంతో ప్రపంచ స్థాయిలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా కొత్త శకంలోకి ప్రవేశించాలని ఎయిర్ ఇండియా భావిస్తోంది. అంతర్జాతీయ రూట్లలో సేవలు అందిస్తున్న A350 క్యారియర్లో మెరుగైన సౌకర్యాలు, వైడ్ బాడీ ప్లీట్, పూర్తి ఇంటీరియర్ రిఫిట్ను ప్రారంభిస్తుంది. ఎయిర్ బస్ A350-900 విమానం 300 నుంచి 350 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. A350-1000 విమానం 350 నుంచి 410 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. 16,000 కిలోమీటర్లు నాన్ స్టాప్గా ప్రయాణించగలదు. ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఓటర్ల తుది జాబితా 2024 విడుదల చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓటర్ల తుది జాబితాను ప్రజలకు ప్రదర్శించాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. జిల్లాల వారీగా ఓటర్ల తుది జాబితాల కోసం ceoandhra.nic.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. నగావ్ జిల్లాలోని బోర్డువాలో ఉన్న శ్రీ శ్రీ శంకరదేవ్ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు రాహుల్ని అధికారులు అనుమతించలేదు. రాహుల్తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులను సైతం హైబోరాగావ్ వద్ద అడ్డుకున్నారు. అక్కడి నుంచి వారిని ముందుకు వెళ్లనివ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన రాహుల్ గాంధీ తనను అడ్డుకోవడానికి గల కారణాలేంటని ఆలయ సిబ్బందిని ప్రశ్నించారు. అటు మహిళా కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. రాహుల్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. తాము ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడకు రాకూడనంత నేరం నేనేం చేశాను అని రాహుల్ ప్రశ్నించారు. ఇప్పుడు ఆలయంలోకి ఎవరు ప్రవేశించాలనేది కూడా ప్రధాని మోదీ నిర్ణయిస్తారా అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. తాము కేవలం ప్రార్థన చేసుకోవడానికి ఈ ఆలయానికి వచ్చామని, ఎలాంటి సమస్యలు సృష్టించడానికి కాదని రాహుల్ క్లారిటీ ఇచ్చారు. 2024 అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హ్యాలీ మధ్య నేరుగా హోరాహోరీ పోటీ జరుగుతోంది. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ రేస్ నుంచి తప్పుకున్నారు. వివేక్ రామస్వామి అంతకుముందే రేస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తాజాగా జరిగిన పరిణామాల్లో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ జీఓపీ అధ్యక్ష ప్రైమరీ రేసు నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. పార్టీ అభ్యర్థిగా మాజీ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా రేసులో మిగిలిన ఏకైక రిపబ్లికన్ నిక్కీ హ్యాలీ అయ్యారు.
ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీలో పరిణామాలు చూస్తుంటే 2024 నవంబర్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ జీఓపీ అభ్యర్థిగా ఉంటారని భావిస్తున్నారు. ఈసారి అధ్యక్ష ఎన్నికలు 2020 ఎన్నికలకు పునరావృతం కాగలవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.